సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, జీవితంలో ఓడిపోకూడదు అనుకుంటే క్షణం ఆలస్యం కాకుండా ఈ బలవంతుడను తాకుబిడ్డ, హనుమాన్ జయంతి లోపు నీ జీవిత రహస్యం ఒకటి గ్రహిస్తావు అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. జీవితంలో ఓడిపోకూడదు, ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నవారు క్షణం ఆలస్యం కాకుండా ఈరోజు ఈ హనుమంతుడిని తాకండి. ఎందుకంటే రాబోయే హనుమ జయంతి లోపు మనకు బాబా గారు ఒక జీవిత సత్యాన్ని, జీవిత రహస్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. అది గనక మనం గ్రహించగలిగితే మన జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నామో, ఏ కోరికతో అయితే మనం మన కళ నెరవేరాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ కళని నెరవేర్చడానికి బాబా గారు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారండి. అది కూడా రాబోయే హనుమ జయంతి అంటే మంగళవారం రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు, హనుమంతుడు పుట్టిన రోజు. ఆ రోజే మనకు హనుమాన్ జయంతి అనేది కలిసి వచ్చింది. కాబట్టి అంతలోపు మన సమస్యలు తీరిపోయి బాబా గారు మనకు గొప్ప అవకాశాన్ని అందిస్తున్నారు. ఎవరైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఆయన చెప్పిందే వింటూ ఆయన నామస్మరణంతో బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా బాబా గారు కరుణిస్తారు. మీరు అనుకున్నవి సాధించేంత వరకు అవకాశాల మీద అవకాశాలు బాబా గారు కల్పిస్తూనే ఉంటారు. వాటిని మనం సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి అంతే. అది ఒక్కొక్కసారి మన దురదృష్టం కారణంగా అవి మనకు అందకపోవచ్చు. కాబట్టి ఏది చూసినా కూడా ఇది ఇంతే, బాబా గారు ఎప్పుడూ కూడా ఇది చెబుతూనే ఉంటారు, కానీ నా జీవితంలో మార్పు అన్నదే రావటం లేదు, నా బ్రతుకింతే, నా జీవితం ఇక ముగిసిపోయింది అంతటి స్థితిలో ఉన్నవారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి. ఎవరైనా సరే బాధలను దిగమింగుకోవాలి. కఠినంగా ఆ భగవంతుడు శిక్షించిన ఈ కష్టం నుండి నేను బయట పడగలను అన్న ధైర్యం నీలో కనిపించాలి. అంతేకాని నిస్సహాయ స్థితిలో నువ్వు కుమిలిపోతూ ఒరిగిపోతే జీవితంలో నిన్ను చేయి చాచి పైకి లేపడానికి నీ చుట్టూ ఎవ్వరూ కనిపించరు. నువ్వు నమ్ముకున్న ఆ భగవంతుడే నీకు చేయినందిస్తారు. కాబట్టి నమ్ముకున్న వారికి నిరంతరం తోడుగా ఉండేది దైవ బలం. ఆ భగవంతుడే, ఆ సాయినాథుడే నిన్ను రక్షిస్తూ ఉంటాడు, అండగా ఉంటాడు. కాబట్టి ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా అవగాహన తెచ్చుకొని మీకున్న స్థితిగతులను మార్చుకొని ఆలోచన శక్తిని పెంచుకోండి. అప్పుడు బాబా గారు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. తల్లి, నా జీవితం ఇంతే బాబా, నా వల్ల ఇక కాదు అని బాధపడుతున్నావు కదూ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్న గతి మాత్రం మారటం లేదు. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా. ఊహ తెలిసినప్పటి నుండి నీ ధ్యాసలోనే ఉంటున్నాను, నీ నామమే పలుకుతున్నాను. చెడు అన్నది నా దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నాను. చుట్టూ ఉన్న వారిలో ప్రేమని మాత్రమే గమనిస్తున్నాను. వారిలో ఉన్న ద్వేషం, అహంకారం నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా సాయి చెప్పింది నేను వింటున్నాను. అహంకారం పనికిరాదు. ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండు, శ్రద్ధ భక్తులతో నీ దైవాన్ని కొలుచు అని నిత్యం నువ్వు చెప్పే మాటలే వింటున్నాను కదా బాబా. మరి ఎందుకు ఈ బిడ్డకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ప్రతి క్షణం నీ ధ్యాసలో ఉన్న నన్ను ఇన్ని కష్టాలకు లోను చేస్తున్నావు. నా గుండె రగిలిపోతుంది బాబా. ఈ గండం నుండి ఎలా గట్టెక్కిస్తావో కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను అని నా బిడ్డ ఎన్ని ప్రశ్నలు వేస్తుందో నాకే అర్థం కావటం లేదు. ఈ సాయి చెప్పే పలుకులు అర్థం చేసుకో బిడ్డ. నీ జీవితం ఇంతే అని వృధా చెందకు. నీ భవిష్యత్తు మారే ఉపాయం చెబుతాను. అతి తొందరలో నీ భవిష్యత్తు మారబోతుంది. సంతోషంగా ఉండబోతున్నావు. ఇక అన్ని మంచి రోజులే రాబోతున్నాయి తల్లి. జీవితం సంతోషం అంటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. ఈ ఒక్క బాధ నుండి నిన్ను బయటపడేస్తే నీ అంత సంతోషించేవారు ఈ భూమి మీద ఇంకెవ్వరూ ఉండరేమో తల్లి. అంతగా ఆనందపడతావు. నీ మనసేంటో నాకు తెలుసు. ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకోలేని
లేని మనసు. నీలో ధైర్యం నింపడానికే ఈ సాయి వచ్చాడు. ఈ సాయి మాటలు ఆలకించు. జీవితం పట్ల విరక్తి చెందితే జీవితమే లేకుండా పోతుంది. ప్రతి మనిషి జీవితంలో కష్టాలనేవి తప్పవు. అంతేకాకుండా కష్టం తర్వాతే సంతోషం వస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకో. ఏ మనిషి జీవితంలోనైనా కష్టాలు సుఖాలు ఈ రెండు ఉంటేనే జీవితం అవుతుంది అన్నది గుర్తుపెట్టుకో బిడ్డ. నీకున్న బాధ తీరిపోతుంది అన్న ఆలోచనతో చెబుతున్న మాట ఇది. గుర్తుపెట్టుకో. నీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఇక నా వల్ల కావటం లేదు, నేనేం చేయాలి బాబా, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి అన్న సమయంలో ఈ ప్రయత్నాన్ని చెయ్యి. ఈ రోజు మంగళవారం. ఆంజనేయ స్వామి రూపంలో నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. సాక్షాత్తు శ్రీ సాయినాథుడే చెబుతున్న మాటలు అని ఈ మాటలని అంగీకరించు బిడ్డ. నీ జీవితం ఇంకోలా ఉంటుంది. క్షణం ఆలోచించు. ఆ క్షణం నీ జీవితం ఇంకోలా ఉంటుంది. నువ్వు చేసిన కర్మలన్నీ నేను చూశాను తల్లి. వెనుకటి జన్మలో నీతోనే ఉన్నాను, రాబోయే జన్మలలో కూడా నీతోనే ఉంటాను. ఎందుకంటే మనం ఇద్దరి బంధం మళ్ళీ మళ్ళీ కలుసుకునేటువంటి బంధం. నాకు నా గురువు అప్పజెప్పిన మాటలు తప్పకుండా శిరసా వహిస్తాను. ఎందుకంటే నా గురువు చెప్పిందే నాకు వేదం. ఏది చేసినా నా బిడ్డల కోసం నేను మంచే చేస్తాను. నువ్వు నా కోసం ఎన్నో కృసల దూరం రానక్కర్లేదు. నీ కోసమే ఈ సాయి వస్తాడు. నీ సాయి మాట తప్పడు బిడ్డ. ఏదైనా మాట ఇస్తే అది తీరే వరకు నేను నీ దగ్గరే ఉంటాను, నీ చుట్టూ ఉంటాను. నువ్వు చేసే ప్రతిక్రియ నేను గమనిస్తూ ఉంటాను. నువ్వు అన్నింటిలో కూడా ఏ పని తలపెట్టినా అందులో విజయం కలగాలనే చూస్తూ ఉంటాను. ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం వెంటనే శిక్షని అమలు పరుస్తాను. ఇది నా గురువు నాకు వేసిన ఆజ్ఞ. దానిని శిరసా వహించడం నా బాధ్యత, నా కర్తవ్యం. నేను ఏ విధంగా నా గురువు పట్ల బాధ్యతను వహిస్తానో మీరు కూడా అంతే విధిగా ఉండాలి. అప్పుడే నీ బాధ్యతలన్నీ కూడా నేను నా భుజాల మీద వేసుకొని తప్పకుండా నీ కర్తవ్యం నెరవేరేలాగా చేస్తాను. తల్లి, ఈ సాయి మీద మాట నిలుపుకో. ఆ మాట ప్రకారమే నువ్వు నడుచుకున్నట్లయితే వెంటనే నువ్వు అనుకున్నది సాధించడానికి నీకున్న అడ్డంకులన్నీ తొలగిస్తాను. నీ చుట్టూ కమ్ముకున్న మాయని నేను తొలగిస్తాను. నా మీద నమ్మకముంచు బిడ్డ అని బాబాగారు ఈ సందేశం ఇస్తున్నారండి. ఏ భక్తుడికైనా దైవం పట్ల నమ్మకమే ప్రధానం. ఇది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదైనా ఒక కోరిక కోరి ఆ భగవంతుడు తీర్చలేదు అని బాధపడుతూ ఉంటారు. చాలా మందికి ఇక నా పని దిగ్విజయంగా జరిగిపోతుంది అని ముందుగానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కోరిక మాత్రం ఆఖరిగా తీరకపోవచ్చు. అప్పుడు నీ మనసు పడే బాధ అంతా ఇంత కాదు. పని అవ్వలేదే అని దిగులు చెందుతూ అందరికీ చెప్పుకున్నానే అని బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఏదైనా ఒక పని సక్సెస్ కావాలి మీ జీవితంలో అంటే ముందుగానే ఆ విషయం గురించి ఇతరులతో చెప్పుకోకూడదు. అలా ముందుగానే చెప్పేశారే అనుకోండి, ఇలా ఒకవేళ పని కాలేదు, మీరు అనుకున్నది నెరవేరలేదు అనుకోండి, అప్పుడు బాధపడవలసి ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే అది సాధించేంత వరకు ఎవ్వరికీ చెప్పకపోవడమే మంచిది. మన ముందు ఉన్నవాళ్ళు మన వెనక ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. మన వెనక ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. ఏదైనా సరే జీవితంలో సక్సెస్ని సాధించి చూపించాలి. అంతేకాని ముందుగానే ఇది నా జీవితంలో జరుగుతోంది అని చెప్పుకోకూడదు. ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉంటారు. నా బిడ్డ మంచి ఉద్యోగంలో ఉన్నాడు, గొప్ప స్థాయిలో ఉన్నాడు, నా బిడ్డకు నెలకు మంచి సంపాదనే ఉంది, మేమంతా బాగున్నాము అని ఇతరులతో గొప్పలు చెప్పుకోకూడదు. ఎప్పుడైనా సరే అందరి కళ్ళు ఒకేలా ఉండవు. కొందరు సంతోషపడేవారు ఉంటారు, కొంతమంది కుళ్ళు పడేవారు కూడా ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారా చెప్పండి? మన బాగు కోరే వారితో మాత్రమే మనం పంచుకోవాలి. నువ్వు చేసే మంచి పని నీ వాళ్లతో మాత్రమే పంచుకో. ఇతరులతో పంచుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు నమ్ముకున్న దైవానితో చెప్పుకో. ఆ దైవం నీకు ఇంకా శక్తిని ఇస్తుంది.
సామర్థ్యాలను పెంచుతుంది, నీలో ఆత్మబలాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈరోజు సాయినాథుడు సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి మనకున్న బాధని తొలగించడానికి ఈ చిన్న ప్రయత్నం చేయమని చెబుతున్నారండి. మరి తప్పకుండా ఈ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే లోపు బాబాగారు చెప్పిన విధంగా ఈ చిన్న పనిని చేసి చూడండి. ఇది మీ జీవిత రహస్యమని భావించండి. ఎప్పుడైనా సరే బాబాగారు ఏది చెప్పినా కూడా మన జీవితంలో మంచి జరగడానికి ఒక అవకాశంగా మనకు అందిస్తూ ఉంటారు. జీవితంలో ఓడిపోకూడదు అని ఎవరైతే ఆశిస్తూ ఉంటారో అలాంటి వారు ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా గ్రహించండి. రాబోయే మంగళవారం రోజున హనుమ జయంతి. ఈ సంవత్సరం మనకు హనుమ జయంతి మంగళవారం కలిసి వచ్చింది. మంగళవారం అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. ఆ రోజు ఎవరైతే వారి కోరికలు హనుమంతుడి దగ్గర చెప్పుకొని వారి సమస్యలు చెప్పుకొని ఈ చిన్న పనిని చేస్తారో వారి జీవితంలో ఉన్న ఆందోళనలు, భయాలు, కష్టాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో, అనుకోని సమస్యలు ఏవైనా ఎదురైతే వాటి నుండి బయటపడడానికి, జీవితంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కూడా లేదంటే ఇంకేదైనా సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోరికలతో కానీ ఇలాంటి సమస్యలతో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పని ఈ మంగళవారం ప్రయత్నం చేయండి. ఇది ముఖ్యంగా సాయంకాలం లోపు లేదంటే రాత్రి లోపు చేయవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు మంగళవారం రోజున ఉదయం తెల్లవారుతూ నిద్ర లేవగానే హనుమంతుడి ధ్యానం చేయాలి. హనుమంతుడి ధ్యానంతో మొదలుపెట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరించి ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత హనుమంతుడి మందిరానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి అంటే ఆ రోజున తప్పనిసరిగా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులు అలాగే అరటిపళ్ళు ఈ రెండింటిని ఆయనకు నివేదనగా అర్పించడానికి గుడికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత అక్కడ స్వామివారికి మీ సమస్యలు చెప్పుకొని ఆ తమలపాకులు అలాగే అరటిపళ్ళు రెండింటినీ ఇచ్చి పూజ చేయించుకున్న తర్వాత మీరిచ్చిన అరటిపళ్ళు అలాగే తమలపాకులు వాటిలో నుండి 2 తమలపాకులు 2 అరటిపళ్ళు తిరిగి మీరు ఆ స్వామివారి దగ్గర నుండి తీసుకొచ్చి ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకొని స్వామివారి ముందు కూర్చొని హనుమంతుడికి మీ సమస్యని చెప్పుకొని హనుమాన్ చాలీసని ఆ రోజు తప్పకుండా పఠించాలి. ఆ 2 తమలపాకులలో ఎర్ర చందనంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 అరటి పళ్ళను కూడా మీ ఇంట్లో వారంతా కూడా ప్రసాదంలాగా స్వీకరించాలి. ఆ 2 తమలపాకులు కూడా మీ సమస్యలు చెప్పుకొని జాగ్రత్తగా భద్రపరచండి. ఆ తమలపాకులు ఎండిపోయేంత వరకు ప్రతి దినము మీరు హనుమాన్ చాలీసని పఠించాలి. ఈ విధంగా పఠించిన తర్వాత ఒకవేళ ఆ తమలపాకులు ఎండిపోతే వాటిని మీ ఇంట్లోనే తులసి కోటలో వేయవచ్చు. ఈ విధంగా ఎవరైతే ఈ మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తారో తప్పకుండా ఆ హనుమంతుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక ఎన్నటికీ ఓడిపోకూడదు, అనుకున్నది సాధించాలి అని అనుకునే వారందరూ కూడా ఈరోజు ఈ బలవంతుడు చెప్పిన మాటలు హనుమ జయంతి లోపు తప్పకుండా ఆచరించి చూడండి. వారి జీవితంలో ఆత్మస్థైర్యం అనేది బలపడుతుంది. అంతేకాదు అనుకున్న కోరికలన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించండి. అందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.